వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ పేరు కోసం మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కీర్తన గ్రంథము 106వ కీర్తన, కీర్తనలు 106 1 నుంచి 10 వరకు కృతజ్ఞతగా చదువుకుందాం. కీర్తనలు 106 1 నుంచి 10 వరకు చదువుకుందామని 522వ పేజీ. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయం అనుసరించిన వారు, ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకముకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను ప్రకటింపబడి నీ కృపా బాహుళ్యంలో జ్ఞాపకం వరకు తెచ్చుకున్నట్టు సముద్రమునంద ఎర్ర సముద్రమునంద వారు తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయడమే ఆయన తన నామం బట్టి వారిని రక్షించను. ఆయన ఎర్ర సముద్రంలో గద్దెంపగా అది ఆరిపోయేను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించాను. కూర్చుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒకసారి అందరూ నుంచి పైకి దేవుని స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎంతగా దేవుని హెచ్చిస్తే అంతగా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యము ఉండేది. యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలంటే మనము యెహోవాను, మనల్ని సృజించిన ఆ యేసయ్యను మనం స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప మన ఎడల నిరంతరం ఉండేది. ఆయన దయాళుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎన్నలేని ప్రేమ మనపై చూపించి ఈ కల్వరి శిలువలో రక్తం కాచి మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన విజయశీలుడు ఆయన. హల్లెలూయా. ఎలాంటి దేవుడండి? విజయశీలుడు. ఆయన గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు మన జీవితాలలో ఆయన చేస్తూనే ఉన్నాడు. రాబోయే దినాలలో ఇంకా చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు మాత్రమే దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటి ఎవడు ప్రకటింపగలడు. న్యాయమును అనుసరించు వారు, ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఎల్లవేళల నీతిని అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. అలాగే భక్తులు అనేక మంది దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉన్నారు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:1 మాట ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నిర్దోషులుగా ఉంటే తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒక మాట 5వ వచనంలో చూద్దాము. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున
దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఆయన దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. దావీదు మహారాజు ఆయన దర్శనమిచ్చి మాట్లాడాడు. అబ్రహాముకి ఆయన దర్శనమిచ్చి మాట్లాడాడు. సొలొమోనుకి ఆయన దర్శనమిచ్చి మాట్లాడాడు. ఈ విధంగా చూసినట్లయితే ఎన్నో ఆయన దర్శనమిచ్చి ఆయన భక్తులతో మాట్లాడిన వాడు. హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 21:1. యెహోవా తాను చెప్పిన ప్రకారము దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తను పుట్టినవాడును తనకు శారా కలిగిన వాడునైన తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టింది. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హల్లెలూయా. దేవుడు ముందే చెప్పాడు, అబ్రహాము నీ గర్భము దీవించబడుతుంది, ఇశ్రాయేలు వలె ఆకాశపు నక్షత్రం వలె దేవుడు నిన్ను దీవించబోతున్నాడని ఆయన మాట ఇచ్చాడు. ఆయన దర్శనం ఇచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. అలాగే యెహోవా తాను చెప్పిన ప్రకారము, ఎవరు చెప్పిన ప్రకారము? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడే శారా గర్భం ధరించింది. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు నిన్ను దర్శిస్తే దేవుడు నీకున్న ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం దర్శించాలి. ఆయన మనం దర్శిస్తేనే మనం గొప్పగా మనం నిలబడగలము. హల్లెలూయా. ఇంకో మాట మనం చూసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. రూతు 1:6. వారికి ఆహారమునకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై అన్నయ్య ఆమె పోరాటము ప్రయాణమయ్యి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యరి. ఇక్కడ ఎవరు దర్శించారండి? దేవుడు దర్శించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఆహారం ఇచ్చినకు ఎవరికి? తన బిడ్డలకు. ఆయన నమ్మిన బిడ్డలైనా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతో కొడుకులో ఉన్నప్పుడు వారి పరిస్థితి దేవుడు చూశాడు. దేవుడు వారిని దర్శించాడు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. హల్లెలూయా. మోయాబు దేశంలో విన్నదంట. ఏమని? యెహోవా ఆహారం ఇచ్చే దేవుడు. యెహోవా మనకి తోడై ఉన్న దేవుడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాలో దిగులేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాలో దిగులేలా
ఇక్కడ మనం చూసినట్లయితే నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. హల్లెలూయా. దేవుడు దర్శించాలి. దేవుడు భూమిని దర్శిస్తే తప్పకుండా మహా ఆశీర్వాదము దేవుడు మనకిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం అండి? మహా ఆశీర్వాదము. దేవుడే భూమిని తడిపి మనకి పంటల్ని ఇచ్చే దేవుడు. ఈ భూమిని తడపాలంటే మన వల్ల అవుతుందండి? మన వల్ల అవుతుంది. వర్షాలు కురవాలి. వర్షాలు కురిసి భూమిని తడిస్తే గాని పంట మన చేతికి రాదు. హల్లెలూయా. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు తడపాలి. దేవుడు తడపాలి ఆత్మీయ జీవితాన్ని. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, ఆత్మతో మనం నింపబడినప్పుడు తొలకరి వర్షము, కడవరి వర్షము ఆయన మనపై కురిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మీయ భూమి తడపబడాలి. ఆత్మీయ భూమి తడపబడితేనే నువ్వు కార్యము చూడగలుగుతావు అన్నాడు. శారగర్భం దేవుడు దర్శించాడు. అలాగే మోయాబు దేశంలో ఉన్న రూతు, నయోమి, ఓర్పాను దేవుడు దర్శించాడు. ఈ రోజు దేవుడు మనం దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దర్శిస్తేనే నీ భూమి తడపబడుతుంది. నీ భూమి తడపబడితే నీవు దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే దేవుడు మనల్ని దర్శించాలి. దేవుడు మనకి ప్రత్యక్షమవ్వాలి. దేవుడు మనతో మాట్లాడాలి. హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు? దేవుడు దర్శించే సమయంలో మనం లోబడకపోతే మనకి నరకము తప్పదు. ఒక మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనము. లూకా 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము వచ్చని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 41వ వచనంలో కూడా ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు దర్శించినప్పుడు దర్శించబడాలి, లేకపోతే నాకు మనకు తప్పదు. హల్లెలూయా. దేవుడు దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. చాలా మంది దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. బాప్తిసం తీసుకోమని చెప్తాడు. దేవుళ్ళు ఎదగమని చెప్తాడు. దేవునికి సమీపంగా ఉండమని చెప్తాడు. ఎన్ని చెప్పినా సరే మనం మాటలు పక్కన పెట్టినట్లయితే మనకి ఏం తప్పదండి? నరకం తప్పదు. నరకం చూడాల్సింది. దేవుడు దర్శించే కాలంలోనే మనము ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధిలోకి నడిపించగలడు. ఒక మాట మనం చూసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 50:24. ఆదికాండము 50:24. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణము దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. హల్లెలూయా. అన్నాడు. దేవుడు దర్శించాడు ఎవరిని? యోసేపుని. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుడు మనల్ని దర్శించాలి. దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 106వ
ఈ రోజు నీ దర్శించబో